హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది రైస్, రోటీ, చపాతీలోకి ఎందులోకైనా చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, ఇక్కడ ఒక అరకప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే బీరకాయలు ఒక 100 గ్రామ్స్, 10 నుంచి 12 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ వంపేసుకొని 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, అలాగే ఆనియను, చింతపండు, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ తక్కువతోటి సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, కందిపప్పు అయితే బాగా మెత్తగా అయిపోయింది. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్, వెల్లుల్లి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు మొత్తం యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా క్విక్గా బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. చాలా తేలికగా కూడా అనిపిస్తుంది. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.